హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎవరైతే ఈ ఫెస్టివ్ సీజన్లో అంటే ఇప్పుడు మనకి సేల్స్ రాబోతున్నాయి కదా, ఈ సేల్స్లో ఒక మంచి బ్రాండ్ నుంచి ఎక్సలెంట్ సౌండ్తో, సూపర్ బ్యాటరీ లైఫ్తో, ANC మోడ్తో అండ్ దుమ్ము లేచిపోయే బేస్ క్వాలిటీతో అన్నీ కలిసిన ఒక సూపర్ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ని కొనుక్కుందామనే ఆలోచనలో ఉన్నారు. ఇన్ని మంచి అన్నానంటే ఖచ్చితంగా అది నెక్ బ్యాండ్ డిపార్ట్మెంట్లో రారాజు ఎవరయ్యా అంటే అందరికీ తెలుసు కదా, అదే బోట్ అనమాట. బోట్ నుంచి వచ్చిన ఒక సూపర్ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దానికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. సో నెక్ బ్యాండ్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా బోట్ అనేది ఒక డిఫరెంట్ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ఒక స్టాండర్డ్ని పెట్టుకుందనమాట. అండ్ దీని క్వాలిటీ మాత్రం 2000 రూపాయల బడ్జెట్లో పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ ది బెస్ట్ కూడా 2000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ అనే చెప్తాను. చాలా చాలా బాగుంది. అండ్ దీంతో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ప్లస్ దీన్ని 2000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ అనడానికి నేను వేరే దాంతో కూడా కంపేర్ చేశాను. ఎగ్జాక్ట్గా అదే ప్రైస్లో అవైలబుల్గా ఉన్న బుల్లెట్స్ వైర్లెస్ Z2, ఇది కూడా OnePlus వాళ్ళది, రీసెంట్గానే లాంచ్ అయింది. మా ఫ్రెండ్ దగ్గర ఉంటే తెప్పించాను నేను. ఈ రెండు కంపేర్ చేసి చూశాను. యాక్చువల్గా ఈ రెండిట్లో ఏదో బాగుందని చెప్పి చాలా డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. దీని బిల్డ్ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. దీని సౌండ్ కూడా చాలా డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో ఇదే దాని గురించి మనం మెల్లమెల్లగా మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి బాక్స్ లోపల ఏముంటాయో చూద్దాం. బాక్స్ పైన మీకు బోట్ రాకర్స్ 330 ANC అని రాసి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన టెక్నికల్ ఫీచర్స్ కూడా మెన్షన్ చేశారు. క్రిస్టల్ బయానిక్ సౌండ్ పవర్డ్ బై డైరెక్ట్ ఆప్టియో, అలాగే ANC మోడ్ ఉంది. దీంట్లో 25 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ మీకు 13mm డ్రైవర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన టిక్కీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ENX టెక్నాలజీ, 24 hours బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, IPX4, బ్లూటూత్ 5.2, వాయిస్ అసిస్టెంట్ సపోర్టు, పవర్ సేవింగ్ మోడ్, మ్యాగ్నెటిక్ బడ్స్. మీరు చెవులోంచి తీసేసి ఇవి రెండు అతుక్కుంటే మ్యూజిక్ ఆగిపోతుంది. 10 minutes ఛార్జ్ కూడా 5 hours పాటు బ్యాటరీ లైఫ్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది ఒక డిఫరెంట్ కలరు, బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో విచిత్రంగా ఉంది దీని కలరు. అండ్ లోపల మీకు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్, ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవడం కోసం ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇస్తారు, యూజర్ మాన్యువల్ ఇస్తారు, వీళ్ళకి సంబంధించి కొన్ని స్టిక్కర్స్ లాంటివి ఇస్తారు. అండ్ కమింగ్ టు ద బిల్డ్ క్వాలిటీ, ఇక్కడ మనం బిల్డ్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా దీంతో కంపేర్ చేయాలి. ఎందుకంటే నెక్ పైన వచ్చే ఒక సిలికాన్ రబ్బర్ మెటీరియల్ ఉంటుంది కదా, సో దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంది బ్రదర్. ఎందుకంటే ఇది మీకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇదేమో విరిగిపోయే స్వభావం ఎక్కువగా ఉన్న మెటీరియల్తో దీన్ని తయారు చేశారు. ఇది మాత్రం చాలా చాలా రబ్బరిష్గా ఉంది. అండ్ ఇది విరిగిపోయే అవకాశం అయితే చాలా చాలా తక్కువ దీంతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రెండు సైడ్స్ ఇవి ఉంటాయి కదా, కంట్రోల్స్ ఒకవైపు బ్యాటరీ ఉంటుంది. ఇది కంప్లీట్గా మీకు మెటల్ కేసింగ్తో వస్తుంది బోట్ వాళ్ళది. ఇది మాత్రం ప్లాస్టిక్ కేసింగ్తో వస్తుంది అనమాట. ఇక్కడ క్లియర్గా మనకి విన్నర్ ఎవరంటే మనకి బోటుకు సంబంధించిన 330 ANC అని చెప్పాలి. ఎందుకంటే మెటల్ కేసింగ్తో ఇది వస్తుంది, ఇదేమో ప్లాస్టిక్ కేసింగ్తో వస్తుంది అనమాట. సో ఆబ్వియస్గా ప్రీమియం లుక్ ప్లస్ టఫ్గా ఉండేది మాత్రం బోట్ వాళ్ళది అని చెప్పొచ్చు అనమాట. అండ్ కంట్రోల్స్ దీంట్లో 3 కంట్రోల్స్ ఉంటాయి, ప్లస్ మైనస్, అలాగే ప్లే పాజ్ లాగా. దీంట్లో ఏమో ఆ 3తో పాటు ఒకటి ANCకి సంబంధించిన సపరేట్ బటన్ అయితే ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. రెండింటిలో Type-C పోర్ట్కి సంబంధించిన పోర్ట్ ఉంటుంది ఛార్జింగ్ చేసుకోవడం కోసం. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో మాత్రం దీంతో కంపేర్ చేసుకుంటుంది చాలా చాలా బెటర్గానే ఉందని చెప్పాలి. సో ఆబ్వియస్గా మనకి ఫైనల్గా కావాల్సింది సౌండ్. ఈ రెండింటిలో ఏది బాగా పెర్ఫామ్ చేస్తుందంటే, సో దీంతో నేను చాలా సాంగ్స్ విని చూశాను. నేను విన్నాను, మా ఇంట్లో కూడా టెస్ట్ చేయించాను, రకరకాలుగా సాంగ్స్ విని చూశాను. సో దీంట్లో బేస్ క్వాలిటీ మాత్రం చాలా చాలా ప్రీమియంగా ఉంది దీంతో కంపేర్ చేసుకుంటే. అండ్ దీంట్లో బేస్ కావచ్చు, ట్రెబుల్స్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, చాలా చాలా బాగున్నాయి. అండ్ పైన కూడా మీకు మెటల్ హెడ్స్తో వస్తాయి. మెటల్ హెడ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు బేస్ క్వాలిటీ అనేది చాలా సాలిడ్గా ఉంటుంది. అండ్ ఆఫ్కోర్స్ ఇది మ్యాగ్నెటిక్ లాకింగ్తో వస్తుంది. అంటే మీరు ప్లే చేస్తున్నప్పుడు సాంగ్స్ సడన్గా మెల్లోంచి ఇలా ఆపేస్తే ఇది మ్యూజిక్ అనేది ఆగిపోతుంది అనమాట. సో దీంట్లో ANC మోడ్ కూడా ఉంది. సో ANC మోడ్ అంటే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ డైరెక్ట్గా ఉంటుంది. కానీ OnePlusలో మాత్రం మీకు AI ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఉంది. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ నాయిస్ క్యాన్సలేషన్ అనమాట. ఇదేమో ANCతో వస్తుంది, డ్యూయల్ మైక్స్తో వస్తుంది అనమాట. అండ్ రిమెంబర్, ఇందులో కానీ ఎక్కడ కూడా మీకు లో లేటెన్సీ మోడ్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కొంచెం ల్యాగ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓన్లీ మ్యూజిక్ లవర్స్ మాత్రమే ఈ రెండు ఇయర్ ఫోన్స్ చెక్ చేయాలన్నమాట. అండ్ బ్యాటరీ లైఫ్ రెండింటిలో కూడా దాదాపు ఈక్వల్గానే మెయింటైన్ చేస్తున్నారు. సో రెండు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే 10 minutes ఛార్జ్ 5 hours పాటు మ్యూజిక్ లైఫ్ అన్నీ ఉంటాయి. సో ఈ రెండింటిలో నాకు బాగా కనిపించిన డిఫరెన్స్ ఏంటంటే సౌండ్ క్వాలిటీ. సౌండ్ మాత్రం దీంట్లో చాలా చాలా ప్రీమియంగా ఉంది.
OnePlusతో కంపేర్ చేసుకుంటే. అండ్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, టఫ్గా ఉంది, మంచి మెటీరియల్ యూజ్ చేశారు, మెటల్ కేసింగ్స్తో వస్తుంది, చాలా బెటర్ అయితే అనిపించింది అనమాట. సో 2000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఒక పర్ఫెక్ట్ మ్యూజిక్ లవర్కి ఒక మంచి సజెస్ట్ చేయమంటే ఈ సీజన్లో మాత్రం ఈ సేల్లో ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. బోట్ రాకర్స్ 330 ANC మోడు. సో ANC బాగుంటుంది అండ్ బ్యాటరీ లైఫ్ కావచ్చు, మ్యూజిక్ ముఖ్యంగా ఇది మాత్రం చాలా సూపర్గా అనిపించింది. సో ఇది బోట్ రాకర్స్ 330 ANCకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.